అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాల. అంబటి రాంబాబు గారిని రాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అంబటి రాంబాబు గారి మీద కాపు నాయకుడు వంగవీటి మోహన రంగ అనుచరుడు అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యారని చెప్పేసి రాంబాబు గారిని చంపేందుకు కుట్ర చేస్తున్నారని వైసీపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నాకైతే అంబటి రాంబాబు గారిని దయచేసి కాపు కులాన్ని ఆపాదించి మాట్లాడమాకండి. ఆయన కాపు కులానికి చేసింది ఏమీ లేదు. ఆయన కాపు కులానికి చేసింది శూన్యం. ఎందుకంటే అంబటి రాంబాబు గారి నేతృత్వంలో ఎంతమంది కాపుల్ని బాగు చేశారో చెప్పాలి, ఎంతమంది కాపుల్ని చదివించారో చెప్పాలి, ఎన్ని కాపు విద్యా సంస్థల్ని విద్యా వ్యవస్థని స్థాపించారో చెప్పాలి, ఎంతమంది పేద ప్రజలకి ఆయన ఊతాన్ని ఇచ్చారు కాపు పేద ప్రజలకని నేను అంబటి రాంబాబు గారిని అలాగే ఆయన సపోర్ట్ చేస్తున్న వాళ్ళ వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను. రంగా గారిని రాంబాబు గారితో పోల్చకండి. రంగా గారు అనేవాళ్ళు ఒక గొప్ప కాపు ఐకాన్. ఆయన కాపు సామాజిక వర్గాన్ని పైకి తీసుకొచ్చారు. అంబటి రాంబాబు గారు ఆయన స్వార్థం కోసం రాజకీయాలు చేశారు, కానీ కాపు జాతికి కానీ కాపు కులానికి కానీ కాపు సహచరులకు కానీ ఏ రోజు ఆయన బాగుపడలేదు, ఉపయోగపడలేదు, చేదోడు వాదోడుగా నిలవలేదు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి జనసేన దాకా అంబటి రాంబాబు గారు గెలుపు కోసం ఆయన స్వార్థం కోసమే పనిచేసుకున్నారు, కానీ పక్క పార్టీల్లో ఉండి ఈ సొంత సామాజిక వర్గానికి ఆయన ఏమాత్రం బాగుపడలేదు అనేసి నేను మరొకసారి ఘంటాపదంగా చెప్తున్నాను. అంబటి రాంబాబు గారు నోటు దొల వల్ల అరెస్ట్ అయ్యారు, కానీ ఆయన కాపు జాతి కోసం ఏదో రిజర్వేషన్ల కోసం నిలబడతా ఆయనైతే అరెస్ట్ అవ్వలేదు. ఆయన నోటు దోల వల్ల ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నోటు దోల ఆయనకి ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే కంట్రోల్ చేసే వాళ్ళు దొరకలేదు. ఇప్పుడు దొరికారు. ఇంకనైనా అంబటి రాంబాబు గారు ఆయన పద్ధతి మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మరొక్కసారి చెప్తున్నాను, అంబటి రాంబాబు గారిని కాపు కులంతో పోల్చి రంగా గారి కన్నా గొప్ప నాయకుడిని చేయకండి మీ స్వార్థం కోసం. థ్యాంక్ యూ.